లక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. పాలజల నిధిలోని పసనైన మీగడ మేలిమి తామెరలోని మించువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై ఏలేవు లోకములు మౌమేలవమ్మా. అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. సహస్రభానుప్రతిమోపరత్న స్ఫురత్కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళముక్తాన్నవరత్నతారహారిం హరిం తం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఫాల్గుణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఫాల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఫాల్గుణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందగలుగుతాం. అందుకే అంటున్నారు భగవంతుడు ఎలాంటి వాడు అంటే సహస్రభాను ప్రతిమోపరత్న స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం. ఉత్తమాంగము అంటే శిరస్సు. భగవంతుడి యొక్క శిరస్సు ఎలా ఉంటుంది అనంటే స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం, కాంతులీనుతున్నటువంటి ఒక గొప్పదైనటువంటి కిరీటాన్ని ధరించి ఉంటుంది. మరి ఆ కిరీటము ఎలా ఉంటుంది? కాంతులీలుతూ ఉన్నటువంటి ఆ కిరీటము యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే రత్నస్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం, రత్నములతో పొదగబడి ఉండడము చేత అది ఎంతో గొప్ప కాంతులను ఈనుతూ ఉన్నది. మరి ఆ కిరీటములో ఉండేటువంటి రత్నములు ఎలాంటివి అంటే అక్కడ కూడా చెప్తున్నారు సహస్రభాను ప్రతిమోపరత్న. ఒక్కొక్క రత్నము కూడా ఒకేసారి 1000 మంది సూర్యుళ్ళు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి కలిగినటువంటి రత్నములు. అటువంటి రత్నములు 1000 రత్నములు ఒకే చోట కిరీటంలో పొదగబడి ఉంటే అది ఎంత కాంతులీనుతూ ఉంటుందో అంత గొప్ప కాంతియుక్తమైనటువంటి కిరీటాన్ని గోవిందుడు ధరించి ఉంటాడు. కానీ చమత్కారం ఏమిటో తెలుసా అండి? ఒక్కొక్క రత్నము 1000 సూర్యుల యొక్క కాంతిని కలిగి ఉన్నది. అటువంటి రత్నములు కొన్ని వేల రత్నములు కిరీటంలో పొదగబడి ఉన్నాయి. అటువంటి గొప్ప కాంతివంతమైనటువంటి కిరీటాన్ని తన యొక్క శిరస్సు మీద ధరించాడు గోవిందుడు. కానీ ఆ కిరీటము కూడా చిన్నబోతోందట గోవిందుడి యొక్క వదనములో ఉండేటువంటి సౌందర్య కాంతికి. అంత గొప్ప కిరీటము కూడా
ఏమిటో తన వెలుగునంతటినీ కోల్పోయినట్టుగా కనపడుతోందట. అంటే దాని యొక్క కాంతి కన్నా కొన్ని వేవేల రెట్లు ఎక్కువ కాంతి సౌందర్యము కలిగినటువంటి వదనము ఆ గోవిందుడుకున్నది. మరొక్కసారి ఆలోచించండి, ఎంత గొప్ప వర్ణనము. ఒక్కొక్క రత్నము 1000 సూర్యుల యొక్క కాంతి కలిగినటువంటిది. అటువంటి రత్నములు కొన్ని వేవేల రత్నములు కలిసి ఉన్నాయి. అలా కలిసి ఉన్నటువంటి కిరీటము గోవిందుడి యొక్క శిరస్సు మీద ఉన్నది. కానీ ఆ కిరీటము చిన్నబోయింది గోవిందుడి యొక్క వదన సౌందర్యానికి. అందుకే అంటున్నారు, సహస్రభాను ప్రతిమోపరత్న స్ఫురత్ కిరీట ప్రవరోత్తమాంగం ప్రవాళ ముక్తానవరత్న తారహారిం హరిం తం శరణం ప్రపద్యే. ఇంకా ఎలా ఉన్నాడు? ప్రవాళ ముక్త నవరత్న తార, నవరత్నములతో పొదగబడినటువంటి గొప్పదైన మాలను ధరించాడు మెడలో. ఎందుకలా మెడలో ధరించాడు? ఈ లోకంలో ఉన్న సకల గ్రహాలు, రత్నాలు, వాటి వాటి యొక్క అధిదేవతలు అవన్నీ కూడా నా అధీనంలోనే ఉన్నాయి. భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమైతి అంటూ ఎలాగైతే వేదం కొనియాడుతూ ఉన్నదో మొత్తం అంతా కూడా నా అధీనంలో ఉన్నదనేటువంటి స్థితిని ఆయన ఎంతో గొప్పగా ప్రదర్శిస్తూ గోవిందుడు మనకు ఆనంద నిలయంలో దర్శనమిస్తూ ఉన్నాడు. అటువంటి గోవిందుణ్ణి భక్తి ప్రపత్తులతో దర్శించుకోగలిగినటువంటి నాడు. ఊరక దర్శించుకోవడం కాదు, ఇటువంటి శ్లోకములలో ఉండేటువంటి భావనను అన్వయించుకొని నిజమైన భక్తి ప్రపత్తులతో జ్ఞానంతో దర్శించుకున్నటువంటి రోజున నిజమైనటువంటి గోవిందానుగ్రహానికి మనం పాత్రులు కాగలుగుతాం. అలా గోవిందానుగ్రహానికి పాత్రులు కాగలిగేటువంటి భాగ్యాన్ని మనం అందరం కూడా పొందుతూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఫిబ్రవరి 19వ తేదీ ఫాల్గుణ మాస శుక్లపక్ష విధియ తిథి. ఈ రోజున విధియ తిథికి అధిదేవత ఎవరు అనంటే కహా బ్రహ్మ. ఈ రోజున పాఠారంభము, సరస్వతి బ్రహ్మదేవుల యొక్క ఆరాధనము చక్కనైన విద్యా ప్రపత్తులను మనకు కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. అజైకపాదుడు ఈ నక్షత్రమునకు అధిదేవుడు. వారి యొక్క స్మరణము ఆయురారోగ్యములను కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహ ఆరాధనం దేహపుష్టిని, పుత్రార్థ సంపదలను మనకు అందజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఫల్గుణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. చందురుతోడ పుట్టిన సంపదల మెరుగవో కందువ బ్రహ్మల కాచే కల్పవల్లివో అందిన గోవిందునికి అండనే తోడు నీడై ఉండానవు మా ఇంటనే ఉండవమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. సమస్తజననీం వందే చైతన్యస్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం. ప్రియ భాగవతోత్తములారా, ప్రతివాది భయంకర మన్నన్ స్వామి వారి చేత విరచితమైనటువంటి సుప్రభాతంలో ఒక శ్లోక వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు కూడా దేవదేవుడు
ఈ సుప్రభాత శ్లోకాల్ని విని మేల్కొంటాయట తిరుమల క్షేత్రంలో. తెల్లవారి 3 గంటల ప్రాంతంలో ఈ వైభవాన్ని మనం విశేషంగా ఆస్వాదించవచ్చు. అందులో ఒక శ్లోకం, పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః హర్తుం శ్రియం కువలయశ్చ నిజాంగలక్ష్మ్యా భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. శేషాద్రి శేఖరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర నీకు సుప్రభాతమగుగాక అని పలుకుతూ భగవంతుణ్ణి ఎవరు సేవిస్తున్నారు? పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః. పద్మానాం ఈశః పద్మేశః. పద్మములకు నాథుడు ఎవరు అంటే సూర్యుడు అన్నమాట. కారణం ఏమిటంటే పద్మాల్ని వికసించువాడు అతనే కదా. సూర్య కిరణాలు సోకకపోతే పద్మములు వికసించవు. అందువల్ల పద్మేశమిత్ర అని ఒక విషయాన్ని చెప్తున్నారు, అంటే సూర్యుడు. అదే ప్రకారం ఈ తామర పుష్పాలకు కూడా మిత్రుడు ఎవరంటే సూర్యుడు. అలాగే సూర్యునికి కూడా మిత్రులాగా ఈ పద్మములు ఉంటాయని మనకు చమత్కరిస్తూ ఉంటారు కనుక పద్మేశమిత్ర. అందులో శతపత్రం 100 రేకులు కలిగినటువంటి తామర పుష్పం. తామర పుష్పంలో పలు జాతులు ఉన్నాయి. సహస్రపత్రం కమలం శతపత్రం కుశేషయం అని అమరకోశం. అంటే 1000 రేకులు కలిగినటువంటి ఒక తామర జాతికి చెందినటువంటి పుష్పం. అలాగే 100 రేకులు కలిగినటువంటి ఒక తామర జాతికి కలిగినటువంటి ఒక పుష్పం అన్నమాట. అందువల్ల పద్మేశమిత్ర శతపత్ర గత అలివర్గాః. అంటే అలివర్గం అంటే తుమ్మెదలు, భ్రమరములు, ద్విరేపములు, మధుపములు. ఇవి ఏం చేస్తున్నాయంటే ఆ తామర పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదించాలి అని లోపలే ఉంటాయి. అందువల్ల ఏమైంది, పద్మేశమిత్ర శతపత్ర గత అలివర్గాః హర్తుం శ్రియం కువలయశ్చ నిజాంగలక్ష్మ్యా. తమ స్వభావంతో ఉన్నటువంటి తమ మేని ఛాయ ఏదైతే ఉందో, శరీర ఛాయ ఏదైతే ఉందో, తద్వారా కుముదముల యొక్క సౌందర్యాన్ని తగ్గిస్తున్నాయట ఈ తుమ్మెదలు. అంటే తుమ్మెదలు నల్లగా ఉంటాయి. ఆ నల్లనైనటువంటి తుమ్మెదల గుంపు అనేది నల్లనైనటువంటి కుముదముల యొక్క సౌందర్యాన్ని తగ్గిస్తూ ఉన్నాయని నిజ అంగలక్ష్మ్యాః. తరువాత భేరీ నినాదమివ బిభ్రతి తీవ్రనాదం. భేరీ ఒక తాడన వాద్య విశేషం. ఎన్ని వాద్యాలున్నా కూడా ఆ భేరీ నాదం అనేది ఢన్ 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 కొడుతూ ఉంటే మిగతా అన్ని వాద్యాలంతా కూడా ఏమీ లేకుండా పోతాయట. అందువల్ల భేరీ నినాదమివ, ఎలాగైతే భేరీ నాదం అనేది ఎంత గొప్పగా ఉంటుందో అన్నింటినీ కూడా అణచివేస్తుందో, అలాగే తీవ్రనాదం పెద్ద నాదాన్ని చేస్తూ ఉన్నాయి. అందువల్ల శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమని వాస్తవంగా ఆ 9 ఏం చేస్తున్నాయంటే ఆ పద్మేశమిత్రములు కదా, తామర పుష్పంలో ఉన్నటువంటి ఆ తేనెను జురుకుంటూ ఉన్నాయి. అవి మత్తెక్కిపోతాయి, ఝుంకారం చేస్తూ ఉంటాయి. కానీ ఆ ఝుంకారం కూడా భగవన్నామాన్ని చెప్తున్నాయి. లోకంలో భగవంతుడు అందరినీ సృష్టిస్తాడు. పశుపక్షాలని, క్రిమికీటకాలని, జంతువుల్ని అందరినీ భగవంతుడే సృష్టిస్తాడు. అవి కూడా కృతజ్ఞతాభావంతో ఉంటాయి. మానవ మాతృలైనటువంటి మనకు దేవదేవుడు కరచరణాది అవయవలంతా కూడా ఇచ్చి మనల్ని ఉద్ధరించాలి అని చూసినా కూడా మనం ఏం చెయ్యం. భగవన్నామాన్ని పలకం, భగవంతుని కైంకర్యం చెయ్యం, భగవంతుడు ఉండే దేవాలయానికి వెళ్ళము, చేతులున్నందుకు భగవంతుని యొక్క గుణగణాల్ని భజించం. కానీ ఇవి అన్నీ కూడా ఆ ప్రకారంగా చేస్తున్నాయి అని చాలా చక్కగా తిరిగి చేస్తున్నారు ఈ శ్లోకంలో. అంటే తుమ్మెదలు తమ నల్లని మేని సొగసుతో
ఆ కలువల నల్లదనములోని అందాన్ని కూడా జయించుట కొరకు ఇది గొప్పగా ధ్వని చేస్తున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా తుమ్మెదలు అని చెప్తున్నారు. భగవంతుడికి కూడా భ్రమరహానికి పేరుంది. గోపాల సహస్రనామ స్తోత్రంలో, సమ్మోహన తంత్రంలో, పార్వతీ పరమేశ్వర సంవాదంలో భ్రమరహ అని భగవంతుడు చెప్తున్నారు. భ్రమరహ అంటే భగవంతుడు తుమ్మెద అని చెప్తున్నారు. ఎలాగండి అంటే భక్తుల యొక్క హృదయ పద్మములో ఉండువాడు భగవంతుడు. ఎలాగైతే సామాన్యమైనటువంటి తుమ్మెద పద్మంలో ఉంటుందో అలాగే భగవంతుడు కూడా భక్తుల యొక్క హృదయ అరవిందంలో ఎల్లప్పుడూ ఉంటాడు కనుక భగవంతుడి కూడా భ్రమరహ అని పేరు. అలాగే భక్త హృదయ నివాసి, భక్తుల యొక్క హృదయంలో నివసించువాడు. భ్రమన్నే నృత్యన్నే రౌతి గాయతీతివా భ్రమరహ. భగవంతుడు కృష్ణావతారంలో ఎలా ఉన్నాడు? భ్రమన్నే నృత్యన్నే, ఆ గోపికలతో పాటు అతడు కూడా రాసక్రీడలు వాళ్లతో పాటు ఆడాడు పాడాడు భగవంతుడు. అంగనా మంగనా మంగ అంతరే మాధవ మాధవం చాంతరం అని చెప్పిన రీతిగా మాధవం మాధవం చాంతరేనాంగన అన్న రీతిగా ఆ భగవంతునికి కూడా భ్రమరహ అని పేరుంది కనుక తిరుమల క్షేత్రంలో తుమ్మెదలంతా కూడా ఒక సమూహంగా ఏర్పడి ఆ శేషాద్రివాసునికి సుప్రభాతాన్ని పలుకుతున్నాయి అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. 16 పన్నెలతో బంగారు పతిమా చెదరని వేదములా చిగురుబోడి ఎదుట శ్రీ వెంకటేశు నిల్లాలవై నీవు నిధుల నిలిచే తల్లి నీవారమౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి వరలక్ష్మి జయలక్ష్మి. నవగ్రహాలలో 7వ గ్రహం శని, శనైశ్చరుడు అంటాం. శనైశ్చరుడు అంటే మందుడు, మందగమనం కలిగినటువంటి వాడు కాబట్టి మందుడు. అంటే ఒక్కొక్క రాశిలో ఈయన 2.5 సంవత్సరం ఉంటారు. 12 రాశులు ఒక ఆవృత్తం తిరగాలంటే నాకు 30 సంవత్సరాలు పడుతుంది. ఈ శనైశ్చరుడు కూడా అనేక రకాల దోషాలు కలిగిస్తూ ఉంటాడు. అర్ధాష్టమ శని అంటారు, అష్టమ శని అంటారు, కంటక శని అంటారు, ఏళ్లనాటి శని అంటారు. 7.5 సంవత్సరం పడతాడు ఏళ్లనాటి శని అంటే. అష్టమ శని అంటే 8వ రాశిలో ఉంటే అష్టమ శని, 4వ ఇంట్లో ఉంటే అర్ధాష్టమ శని. ఇలా అనేక రకాలుగా జీవుల కర్మబంధాలను బట్టి ఆయన కష్టాలు సుఖాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ ఆ శనీశ్వరుని యొక్క దోషం మనకు తొలగిపోవాలంటే సుందరకాండలో శ్లోకాలు ఏమిటంటే జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాకృష్టకర్మిణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజః. ఈ 2 శ్లోకాలు అంటే హనుమంతుడు లంకానగర ప్రవేశం చేసినప్పుడు
ఆయన అన్వేషించి అమ్మవారిని చూడగలిగాడు. తరువాత లంకా దహనం చేశాడు. లంకా విధ్వంసం చేశాడు. అశోకవనాన్ని విధ్వంసం చేస్తూ ఉంటే రావణ బ్రహ్మకు ఆ వార్త తెలిసి ఎందరో రాక్షసులను పంపించాడు హనుమంతుని బంధించి తీసుకురమ్మని. వస్తూ ఉన్నారు, సేనాపతులు వచ్చారు, భటులు వచ్చారు, అక్షకుమారుడు వచ్చాడు, అశ్మవక్షుడు, వ్యాఘ్ర జిహ్వుడు, ఇలా రాక్షసుడు చాలామంది, అందరినీ చంపేశాడు. నినాదం, ఆయన ఆ రణరంగానికి వెళ్ళేటప్పుడు చేసే నినాదం ఏమిటంటే జయత్యతి బలో రామో, నేను ఏ శ్రీరామచంద్ర ప్రభువును ఆరాధిస్తున్నానో ఆ రాముని మించిన బలవంతుడు ఈ లోకంలో లేడు. లక్ష్మణశ్చ మహాబల, ఆ రాముని సోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కూడా మహాబలవంతుడు. రాజా జయిత సుగ్రీవో, మా రాజుగారు సుగ్రీవుడు, వారు అనుగ్రహాన్ని పొందినటువంటి మరొక బలవంతుడు. రాజా జయితి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత, మేమంతా కూడా మమ్మల్ందరినీ పరిపాలించే ప్రభువు శ్రీరామచంద్ర ప్రభువు. దాసోహం కోసలేంద్రస్య, అటువంటి శ్రీరామచంద్ర ప్రభువుకు నేను దాసుణ్ణి. శ్రీరామచంద్ర ప్రభువు ఎటువంటి వాడు? అక్లిష్టకర్మిణ. రామరాజ్యం అని ఎందుకన్నారంటే ఒక సామాన్యుడు కూడా వెళ్ళి రాముణ్ణి చూడొచ్చు, మాట్లాడచ్చు, ఎటువంటి క్లేశము ఉండదు. ఆశ్రయించిన వారికి ఏదైనా క్లేశం ఉంటే కూడా తొలగించేవాడు ఆ రాముడు. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామిహం అని కదా పెద్దలు చెప్పారు. అటువంటి వాడు నేను విశ్వసించినటువంటి శ్రీరామచంద్ర ప్రభువు. కాబట్టి ఆయన్ను సేవిస్తున్నాను. అందువల్ల ఎంతమంది రాక్షసులు వచ్చినా నాకు లెక్క లేదు. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ, వాయుదేవుని పుత్రుడనైనటువంటి నేను ఎంతమంది రాక్షసులు వచ్చినా సరే నేను లెక్క చేయను, ఎవరిని సహించను, వదిలిపెట్టను, ఈ లంకా విధ్వంసం చేసి తీరుతాను అని లంకా దహనం కూడా చేయడానికి ఆయన అనుకుంటున్నాడు, సంకల్పిస్తున్నాడు మనసులో. ఆ విజృంభణ, ఆ హనుమత్ స్వామి యొక్క మానసిక విజృంభణ, రణరంగ విజృంభణ ఎలా ఉంటుందో చెప్పే శ్లోకాలు ఈ రెండు శ్లోకాలు అనుసంధానం చేసుకోవడం వల్ల శనేశ్వరునికి ఇష్టమైనటువంటి మణి నీలము. ఆ నీలము అనే మణి ధరించినట్టు అవుతుంది. మనం నవరత్నాల ఉంగరం ధరిస్తారు కొంతమంది ఆ దోషాలు పోవడానికి. ఒకవేళ అవి నిజమైనటువంటి మణులు రత్నాలు కాకపోతే దోషాలు ఉంటాయి, ఇంకా మనకు లేనిపోని సమస్యలు వస్తాయి. ఈ శ్లోకాలు ధారణ చేశామనుకోండి, ఆ ప్రసక్తే లేదు. హనుమంతుడు మనం ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి అంత మహత్తర శ్లోకములు ఈ రెండు కూడా శనేశ్వరుని యొక్క దోషాన్ని పోగొట్టి ఆ ప్రసన్నతను మనకు కలిగించి మనశ్శాంతిని కలిగించే శక్తి ఆయనకున్నది. సుందరకాండలో ఆయన విజృంభణకు నాంది పలికినటువంటి శ్లోకాలు ఇవి. రాముని కీర్తించినాడు, లక్ష్మణస్వామిని కీర్తించినాడు, తన ప్రభు అయినటువంటి సుగ్రీవుని కీర్తించినాడు, తన గురించి చెప్పుకున్నాడు. ఆ రాముని యొక్క శక్తి నాకు, ఆ అనుగ్రహం నాకు పుష్కలంగా ఉంది కాబట్టి నేను రాక్షసులు నిర్మూలించగలను అని ప్రతిజ్ఞ చేశాడు. అలా ప్రతిజ్ఞ చేసి విజృంభించాడు కాబట్టే మనకు ఎప్పటికీ ఆయన మార్గదర్శకుడై ఉన్నాడు. మనం ఆ శ్లోకాలు మనసులో అనుసంధానం చేసుకోవాలి, ఈ రెండు శ్లోకాలని. ఇంకా కూడా ఆయన విజృంభించాడు. నాకు రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు 1000 మంది అయినా లెక్కలేదని చెప్పాడు. నేనేమో ఆయుధాలు తీసుకురాలేదు ఇక్కడికి, వట్టి చేతులతో వచ్చిండొచ్చు, కానీ ఈ లంకానగరంలో ఉండే రాళ్ళు చెట్లే నాకు ఆయుధాలు అని ఒక చెట్టు పెకలించి వేసేవాడు రాక్షసుల పైన. అంతగా విజృంభించి రాక్షసుల యొక్క పీచ మడంచినాడు ఈ హనుమంతుడు. కాబట్టి 7వ గ్రహమైనటువంటి శనీశ్వరుని యొక్క దోషం తొలగిపోవాలంటే నీలము అనబడే ఈ శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి అన్నది సారాంశము.
నమో నారాయణాయ